మేము ఇవ్వడానికి సన్నిద్ధంగా ఉన్న అన్ని బ్యాంక్స్ మేనేజ్మెంట్ ఒప్పుకున్న దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. బ్యాంకు ఉద్యోగులు తమ పని గంటలు పెంచుకుని మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా ఒక 40 నిమిషాలు అదనపు పని చేస్తామని కూడా మేము ఈ చర్చా మార్గాల్లో భాగంగా ఐబీఏకి నివేదించడం జరిగింది. 2 శనివారాలు మిగతా 2 శనివారాలు సెలవు ప్రకటించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అప్రూవ్ అయిపోయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లాగ్ చేస్తున్నారు. వాస్తవంగా గత 35 సంవత్సరాల క్రితం ఉన్న బ్యాంకింగ్కి ఈ రోజు ఉన్న బ్యాంకింగ్కి చాలా వినూత్నమైన మార్పులు అయితే వచ్చినవి. వీఆర్ డిమాండింగ్ ఫర్ 5-day బ్యాంకింగ్. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా వర్క్ చేసి వెళ్ళాము. ఈ రోజు కూడా మీరు తీసుకుంటే ప్రతి ఒక్క బ్యాంకర్ మార్నింగ్ 10 o'clock వచ్చి నైట్ 8-9 వరకు కూర్చొని పని చేస్తున్నారు. దీనివల్ల మా స్ట్రెస్ లెవెల్స్ అన్ని పెరిగిపోతున్నాయి. ఇంటి బాధ్యత కూడా మేము పట్టించుకోవాలి. ఇవాళ ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ స్ట్రైక్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి ఒకే ఒక ఎజెండా ఏంటంటే 5-day బ్యాంకింగ్. ఈ 5-day బ్యాంకింగ్ నుంచి మేము గత 3 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే 10th బైపార్టెట్ అనేది ఏదైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఐబీఐకి జరిగినప్పుడు 2nd సాటర్డే 4th సాటర్డే సాధించుకున్నాము. తర్వాత 11th బైపార్టెట్లో మళ్ళీ రిమైనింగ్ సాటర్డేస్ కూడా మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ రైజ్ చేసిన తర్వాత 23లో 12th బైపార్టెట్ సెటిల్మెంట్లో అన్ని బ్యాంక్స్ మేనేజ్మెంట్లు అలానే ఐబీఐ కూడా అంగీకారానికి వచ్చి సంతకాలు చేశాయి. సంతకాలు చేస్తే ఏమన్నాయంటే ఈ యొక్క ఇష్యూని మేము గవర్నమెంట్ రిఫర్ చేస్తాము, దానికి గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ గత సంవత్సరం నుంచి కూడా ఎన్నో దఫాలుగా చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీలో వారి సమక్షంలో అన్ని యూనియన్స్ యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ తరఫున బ్యాంక్ మేనేజ్మెంట్ తరఫున గవర్నమెంట్తో చర్చలకు వెళ్ళినా కూడా ఈ రోజు వరకు కూడా దాని గురించి అష్యూరెన్స్ కానీ ఇంప్లిమెంటేషన్ కోసం కానీ గవర్నమెంట్ రావడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఈరోజు ముందుగానే మేము సమాచారం ఇచ్చి ఈరోజు ఆల్ ఇండియా స్ట్రైక్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది సడన్గా మేము డిమాండ్ చేయలేదు. మేమేమి దట్టు ఐబీఐ అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మాతో ఒప్పందం కుదుర్చుకుని ఓకే మేము ఇవ్వడానికి సన్నిద్ధంగా ఉన్న అన్ని బ్యాంక్స్ మేనేజ్మెంట్ ఒప్పుకున్న దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. అంతేగాని సడన్గా గొంతుమ్మ కోరికలు ఏమి మేము కోరట్లేదు. గవర్నమెంటే దీన్ని చూస్తాం 100% చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 2nd and 4th సాటర్డే ఇచ్చిన వాళ్ళు రిమైనింగ్ బ్యాంక్స్కి ఎందుకు ఇవ్వరు అనేది మా ప్రధాన కోరిక. ఈ ఆల్ సాటర్డేస్ హాలిడేస్ అనేది అన్ని ఆర్బీఐలో ఉంది, సెబీలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, ఎల్ఐసి సెక్టర్లో ఉంది. అన్నింటిలో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు ఇవ్వరు అనేది ఏంటంటే మా ప్రధాన కోరిక. దీంట్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది రానున్న ఈ వర్క్ ప్రెషర్లో పడిపోతుంది. ఎందుకంటే పేరుకే పని గంటలను పెట్టారు కానీ ఎక్కడా కూడా పని గంటల ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అయినా కూడా కస్టమర్ సర్వీస్ కోసము ఎంప్లాయీస్ ఆఫీసర్స్ కలిసికట్టుగా పనిచేస్తున్నా కూడా ఈ సాటర్డేస్ అన్ని కూడా మాకు ఈ 5-day బ్యాంకింగ్ కాలం కోరుతున్నా కూడా ఇవ్వకపోవడంతో మాత్రమే మేము ముందుకెళ్తున్నాము. ఇది కస్టమర్స్ పబ్లిక్ కూడా అర్థం చేసుకొని మాకు సహాయ సహకారం అందించాలని మేము కోరుతాము. థ్యాంక్ యూ. మేము ఈ యొక్క 5 రోజుల బ్యాంకింగ్ పని దినాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మెలోకి రావడం జరిగింది. నిజానికి ఇదంతా కూడా ముందర చెప్పినట్లు అన్ని ప్రభుత్వం ఒప్పుకున్నది. అనేక రకాలైనటువంటి చర్చా మార్గాల్ని గత సంవత్సర కాలంగా మేము ఈ ఐబీఏతోగా నిర్వహించడం జరుగుతుంది. బ్యాంకు ఉద్యోగులు తమ పని గంటలు పెంచుకుని మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా ఒక 40 నిమిషాలు అదనపు పని చేస్తామని కూడా మేము ఈ చర్చా మార్గాల్లో భాగంగా ఐబీఏకి నివేదించడం జరిగింది. ఎన్ని రకాలుగా బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు ఈ సహేతుకమైన డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నటువంటి యొక్క ఈ డిమాండ్ని పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారు. ఈరోజు మేము ఖాతాదారులకు కానీ పబ్లిక్ కానీ విపరీతమైనటువంటి యొక్క ఒత్తిడికి గురవుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం కానీ ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించే పొజిషన్స్లో లేవు. కాబట్టి ఈ సహేతుకమైనటువంటి డిమాండ్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చివరగా ఒక సంతృప్తి చెందినటువంటి ఒక బ్యాంకర్ మాత్రమే ఖాతాదారులకు కానీ పబ్లిక్ కానీ తప్పనిసరిగా మరింత సంతృప్తిగా సేవలు అందించగలదని మా ప్రగాఢమైన విశ్వాసం. ఈరోజు బ్యాంకు ఉద్యోగులంతా కూడా దేశవ్యాప్తంగా 5 రోజుల బ్యాంకింగ్ కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు దశాబ్ద కాలంగా ఈ పోరాటం నడుస్తూ ఉంది. అనేక దఫాలుగా అంగీకరించినటువంటి డిమాండ్ని ఈ రోజున వివక్షతాపూరితంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి మాత్రం అమలు జరపట్లేదు. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న మిగతా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది అమలు జరుపుతూ ఉన్నారు. మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సెలవు ప్రకటించున్నారు. కానీ బ్యాంకులకు మాత్రం 2 శనివారాలు మిగతా 2 శనివారాలు సెలవు ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ రోజున అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి కూడా అంగీకరించి రాతపూర్వక ఒప్పందం అయిన తర్వాత కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. కాబట్టి తక్షణం
ఈ 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజున వివక్షతను మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. బ్యాంకు ఉద్యోగులు అధికారులు చాలా తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నారు. లక్షలాది మందిగా బ్యాంకు ఉద్యోగుల అధికారుల సంఖ్య తగ్గిపోయింది. ఆ దశలో 5 రోజుల పని ఉంటే కొంత వెసులుబాటు ఉంటుందనే దీంతో ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణం ఈ డిమాండ్ అమలు జరపాలని ఈ రోజు కోరుతాం. ఎప్పుడు మనం ఏమన్నా స్ట్రైక్ చేస్తాం బ్యాంక్ వాళ్ళం అంటే ఏదైనా డిమాండ్ చేస్తూ స్ట్రైక్ చేస్తాము. బట్ ఈసారి ఏంటంటే అప్రూవ్ అయిపోయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లాగ్ చేస్తున్నారు. ఎందుకనో తెలియదు కానీ బట్ బ్యాంకింగ్ వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలా స్ట్రైకులు చేయడం మాకు అంత ఈజీ కాదు. బట్ ఎందుకని మనం ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించాలి. ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి పాండమిక్ నడిచినప్పుడు కూడా బ్యాంకర్స్కి ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలేదు. ప్రతిరోజు పనిచేసి ఎంతో మంది వారియర్స్ కోవిడ్లో చనిపోయారు మా బ్యాంకింగ్ వాళ్ళు. అయినా మా వాళ్ళు వెనక్కి తిరగలే. డిమానిటైజేషన్ టైంలో ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు. అయినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇంతకాలం చూసాము. బట్ ఇది ఓకే చేసిన డిమాండ్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంలోనే ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఈఎఫ్బియు ఇచ్చిన స్ట్రైక్ కాల్కి డెమాన్స్ట్రేషన్స్కి మరియు మీటింగ్స్కి సపోర్ట్గా మా ఆర్గనైజేషన్ తరఫున మెంబర్స్ అందరినీ సంఘీభావం తెలియజేయాల్సిందిగా మా జనరల్ సెక్రటరీ సుప్రతా సర్కార్ గారు ఇచ్చారు. మా మెంబర్షిప్ ఆల్ అఫిలియేట్స్ అన్నీ కలిపి ఆల్ ఓవర్ ఇండియా 2 లక్షల మంది ఉన్నాం. ఆల్ సెంటర్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి డెమాన్స్ట్రేషన్స్ మీటింగ్స్ వాటన్నిటికీ సంఘీభావం తెలియజేస్తున్నాం. మేము వాస్తవంగా గత 35 సంవత్సరాల క్రితం ఉన్న బ్యాంకింగ్కి ఈ రోజు ఉన్న బ్యాంకింగ్కి చాలా వినూత్నమైన మార్పులు అయితే వచ్చినవి. ఆ రోజు ఉన్న బ్యాంక్ సిబ్బంది కంటే ఈరోజు ఉన్న సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. అలాగే ఆ రోజు కేవలం డిపాజిట్ మొబిలైజేషను, అడ్వాన్సెస్ ఇవ్వడం, రికవరీ చేసుకుంటాం తప్పితే క్రొత్త ఉద్యోగాలంటూ ఏమి ఉండేవి కాదు. ఇవాళ వచ్చేప్పటికి క్రాస్ సెల్లింగ్, బయట ఇన్సూరెన్స్ బిజినెస్ విపరీతంగా చేయమని చెప్పి దాని మీద వచ్చే ప్రీమియం కమిషన్ల కోసం బ్యాంకింగ్లో ఒక ఉద్యోగుల మీద విపరీతమైన ఒత్తిడి కలగజేస్తున్నారు. ఆ విపరీతమైన ఒత్తిడితో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒత్తిడి తట్టుకోలేక బ్రాంచ్ మేనేజర్, ఒత్తిడి తట్టుకోలేక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, ఒత్తిడి తట్టుకోలేక క్యాషియర్ చనిపోయారని వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ ఒత్తిడి తట్టుకునే పరిస్థితుల్లో ఈ ప్రతిరోజు బ్యాంకింగ్ కాకుండా ఈ బ్యాంకింగ్ 5 రోజులు బ్యాంకింగ్ చేస్తే కొంతన్నా వెసులుబాటుతో ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం వస్తుందనే అభిప్రాయంతోనే ఇది ప్రధాన డిమాండ్గా 12వ వేతన సవరణ ఒప్పందంలో మనం చాలా బాగా మాట్లాడటం, దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఐబీఏ కుటిల రాజకీయ నీతితో ప్రభుత్వం వారు ఐబీఏ వాళ్ళు మోసం చేసి బ్యాంకర్స్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఒత్తిడితో చాలామంది ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాలకు కానీ ఐబీఏ వారికి కానీ ఈ 5 డే బ్యాంకింగ్ కలగజేసి బ్యాంకింగ్ ఉద్యోగులకి కాస్తంత విశ్రాంతి కలగజేసి వాళ్ళు ఇంకా శక్తివంతంగా పనిచేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాం. నేను ప్రత్యూష, కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్. We are demanding for 5 day banking. Actually, ప్రతి ఒక్క బ్యాంకర్ కూడా దే ఆర్ వర్కింగ్ ఏ లాట్. సెల్ఫ్లెస్గా డెడికేట్ చేస్తున్నారు. సెల్ఫ్లెస్గా వీఆర్ వర్కింగ్. బట్ ఈవెన్ దెన్ గవర్నమెంట్ ఈస్ నాట్ అప్రూవింగ్ ఫర్ ఎ 5 day హాలిడే. వీ డిమాండ్ గవర్నమెంట్ టు అప్రూవ్ us a 5 day banking. So every banker is requesting for this. From Canara Bank Officers Association. Sir, under the leadership of this UBFU, we all are requesting for a 5 day banking. We want 5 day banking as we all want a work-life balance, at the same time a personal life balance also. Though we are competing with all the private banks, but we are not having that level of, we are having more stress levels. So we want to have a balanced life, and we are always with helping the government of India with whatever the initiations they are taking. But why government of India is not helping us in this way when we are demanding for only one demand? We are not asking many demands, and this is our right to have. So kindly accept this demand. We demand for 5 day banking. నమస్తే, నా పేరు హిమబిందు. నేను కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ కూడి ఒక స్ట్రైక్ చేసినారు. మాదంతా ఒకే ఒక డిమాండ్ అండి, 5 day బ్యాంకింగ్ అని. ఈవెన్ కరోనా అప్పుడు కూడా మిగిలిన అందరూ రెస్ట్ తీసుకుంటే బ్యాంకర్స్ మేము మా ప్రాణాలకు త్యజించి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా వర్క్ చేసి వెళ్ళాము. ఈ రోజు కూడా మీరు తీసుకుంటే ప్రతి ఒక్క బ్యాంకర్ మార్నింగ్
10 o'clock వచ్చి నైట్ 8-9 వరకు కూర్చొని పని చేస్తున్నారు. దీనివల్ల మా స్ట్రెస్ లెవెల్స్ అన్ని పెరిగిపోతున్నాయి. ఇంటి బాధ్యత కూడా మేము పట్టించుకోవాలి. దీనివల్ల మేము గవర్నమెంట్ని ఎప్పటి నుంచో 2015 నుంచి మేము ఒకే ఒక డిమాండ్ కోరుకుంటున్నాము, 5 day బ్యాంకింగ్ అని. గవర్నమెంట్ కొంచెం చూసి మా అందరి స్ట్రైక్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఎలా పనిచేస్తున్నారు, ఎంత పనిచేస్తున్నారు, ఈవెన్ మీరు సెబీ తీసుకున్నా, ఆర్బీఐ తీసుకున్నా, ఎల్ఐసి తీసుకున్నా, ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్ తీసుకున్నా అందరూ 5 day వర్క్ చేస్తున్నారు ఎక్సెప్ట్ బ్యాంక్స్. సో వీ డిమాండ్ గవర్నమెంట్ 5 day బ్యాంకింగ్ మాకు ఇవ్వాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ స్ట్రైక్, ఈ ఎజిటేషన్ ఇలాగే కంటిన్యూ అవుతాయని నేను ఈరోజు చెప్తున్నాను. థ్యాంక్ యూ.